ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతని ఇంటి ముందున్న చిన్న శివలింగమే అతని లోకం. ప్రతిరోజూ తెల్లవారుజామున లేచి తన ఇంటి బయట ఉన్న ఆ శివలింగం దగ్గర కూర్చునేవాడు. ఒక చెంబునీటితో శివలింగానికి అభిషేకం చేస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థించేవాడు. అలా రోజులు గడుస్తుండగా ఒక సంవత్సరం భయంకరమైన కరువు వచ్చింది. వర్షం పడలేదు, పంటలు పండలేదు, చుట్టూ అంతా నిశ్శబ్దం. ఆకలి మాత్రమే కనిపించింది. ఒకరోజు రామయ్య ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు. అయినా కూడా అతను దేవుణ్ణి నిందించలేదు. శివలింగం ముందు కూర్చుని కళ్లల్లో నీళ్లు పెట్టుకుని ఇలా అన్నాడు: స్వామీ, ఈరోజు నాకు తినడానికి ఏమీ లేదు, కాని నిన్ను నమ్మే మనసు మాత్రముంది అని చెప్పి అలాగే నేలపై పడుకుని నిద్రపోయాడు. అదే రాత్రి ఆకాశం మెరుపులతో వెలిగిపోయింది. ఒక దివ్యమైన కాంతిలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. రామయ్యా, నువ్వు ఆకలితో ఉన్నా నన్ను వదలలేదు. అలాంటి భక్తుణ్ణి నేను ఎలా వదిలేస్తాను చెప్పు అని చెప్పి అతని తలపై చేయిపెట్టి ఆశీర్వదించాడు. తెల్లారగానే గ్రామ పెద్దలు వచ్చి అక్కడ బావి తవ్వితే నీరు వస్తుంది అని చెప్పారు. నిజంగానే తవ్వగానే నీరు పొంగిపొర్లింది. ఆ రోజునుంచి రామయ్య జీవితం మారిపోయింది. ఆకలిపోయింది, బాధపోయింది. అతనికి తెలిసింది ఒక్కటే: దేవుడు మనల్ని పరీక్షిస్తాడు, కాని ఎప్పుడూ మనల్ని వదలడు. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.